ఓకే. సో, ఈరోజు వచ్చేసి మనం నేర్చుకునేది టాపిక్ ఏంటి అంటే వెబ్‌సైట్ డిజైనింగ్. హ్మ్. ఓకే. 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 సో, ఈరోజు టాపిక్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైనింగ్ అనమాట. ఓకే. సో, ఆ! దీంట్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి వెబ్‌సైట్ డిజైనింగ్‌లో. ఓకే. ఆ! 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో, ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి కోడింగు. హ్మ్. ఓకే. సెకండ్ వన్ ఓకే. వచ్చేసి నాన్ ఓకే. కోడింగు. ఓకే. ఓకే. హ్మ్. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. చెప్పండి. హ్మ్. ఓకే. సో, ఇదనమాట. హ్మ్. సో, దీంట్లో వచ్చేసి మనకి ఒక వెబ్‌సైట్ అనుకోండి. సో, హ్మ్. వెబ్‌సైట్ అనేది మనకి ఎట్లా ఉంటది? ఓకే. చెప్పండి ఆ! ఒకసారి. www. www. ఏదో some Satvik Tuitions or something .com, the .in like that. .com .in అట్లుంటాయి. హ్మ్. .in సో, తర్వాత www. amazon.com. amazon.com. హ్మ్. ఓకే. కొన్నిటికి సో, .in కూడా ఉంటది. హ్మ్. డాట్ కొన్నిటికి మింత్రా .in అని కూడా ఉంటది. డాట్ ఇన్. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టార్టింగ్ హ్మ్. ఉండేది www. ఉంది కదా! అది www హ్మ్. అని చెప్పేసి ఉంది కదా! ఆ! ఆ! ఓకే. సో, www. హ్మ్. ఓకే. సో, ఇదొచ్చేసి దీని అబ్రివేషన్ ఏంటంటే వరల్డ్ వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. ఓకే. సో, అసలు ఈ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి అంటే సో, ఇప్పుడు ఇది ఒక కంపెనీ అన్నమాట. ఓకే. వరల్డ్ వైడ్ వెబ్ అనేది అంటే www అనేది ఒక కంపెనీ అన్నమాట. హలో. సార్ వాయిస్ వస్తుందా? సార్ your voice is not audible. నౌ? నౌ ఓకే? సార్ నౌ ఓకే వాయిస్? మై వాయిస్ ఈస్ ఆడిబుల్ సార్? Sir, సో, మై వాయిస్ ఆడిబుల్? సార్ మై వాయిస్ ఆడిబుల్? now it is audible. నౌ ఓకేనా? సార్ ఆడిబుల్? Yes, sir, audible. నా వాయిస్ ఓకేనా? Okay, okay. ఓకే. సో, మనకి వెబ్‌సైట్ డిజైనింగ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి సార్. సో, ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కోడింగ్ ఉంటది. సెకండ్ వన్ వచ్చేసి నాన్ కోడింగ్ ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం నేర్చుకునే ఏ ఏ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ అంటే నాన్ కోడింగ్ అనమాట. ఓకే. సో, Okay. దీంట్లో వచ్చేసి వెబ్‌సైట్ డిజైనింగ్ నేమ్స్ అనేవి ఇట్లా ఉంటాయనమాట. ఇప్పుడు www.mdmt.co.in. ఓకే. తర్వాత వచ్చేసి www.
amazon.com, సో తర్వాత www.myntra.in, సో ఇట్లా ఉంటాయి అనమాట వెబ్సైట్ నేమ్స్ అనమాట ఇవి. ఓకే. సో ఫస్ట్ సో ఈ డబ్ల్యూడబ్ల్యూ అనేది ఏంటి అనేది దీని గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఓకే. సో ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. ఓకే. సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఒక కంపెనీ అనమాట ఇది. ఓకే. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మన వెబ్సైట్స్ మనందరి వెబ్సైట్స్ అని మేనేజ్ చేస్తుంది అనమాట ఇది. ఓకే. సో మనందరి వెబ్సైట్ని ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏదైతే ఉందో సో అది మేనేజ్ చేస్తుంది అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పెట్టింది అనమాట. ఓకే. సో అవేంటి అంటే సో ఇండియన్ నేమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు .in, ఓకే. సో .com, ఓకే. సో తర్వాత వచ్చేసి .co, .in. వెబ్సైట్స్ కూడా 2 టైప్స్ ఉన్నట్టున్నాయి సార్. ఇది కామర్స్ వెబ్సైట్ అని ఇంకోటి ఏదో ఉంది కదా. ఏంది? వెబ్సైట్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి కదా. దాంట్లో కూడా ఏదో ఒకటి ఈ కామర్స్ వెబ్సైట్ అని ఒకటి ఇంకోటి ఏదో మామూలుగా ఇంకా అంత దూరం రాలేదు. సో ఇప్పుడు ఫస్ట్ మనం జస్ట్ అసలు వెబ్సైట్ అంటే ఏందనేది మనం తెలుసుకోవాలి కదా ముందు. ఓకే. వెబ్సైట్ అంటే ఏంది, హోస్టింగ్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం. ఓకే. సో ఇదనమాట. సో ఇండియన్ నేమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీధర్, ఓకే, శ్రీధర్ .in అనేది, ఓకే. సో ఇది వచ్చేసి ఒక కామన్ నేమ్ కదా. ఓకే. సో అసలు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇది స్క్రీన్? yes sir. ఓకే. సో ఇది వచ్చేసి మనకి బ్లూ హోస్ట్ సంబంధించిన డాష్ బోర్డ్ అనమాట. సో మనం గూగుల్లోకి వెళ్ళి బ్లూ హోస్ట్ అని చెప్పేసి మనం టైప్ చేసినాం అనమాట. టైప్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఇట్లా వచ్చింది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మనం సర్చ్ చేద్దాం. శ్రీధర్ .in అనేది ఒక కామన్ నేమ్ కదా. ఓకే. సో ఈ శ్రీధర్ .in అనేది మనకి ఒక వెబ్సైట్ కొనుక్కోవడానికి మనకి దీంట్లో అవైలబిలిటీ ఉంటుందా సార్? మనం శ్రీధర్ .in అనేది వెబ్సైట్ మనం కొనుక్కోవాలనుకుందాం. ఓకే. వేరే వాళ్ళు ఎవరు కొనకపోతే మనం కొనుక్కోవచ్చు. మనకి దీంట్లో దొరకదా చెప్పండి? దాంట్లో చెక్ చేసినప్పుడు అది వేరే వాళ్ళు ఎవరైనా కొంటే ఉండదు. ఓకే. ఎవరు కొనకపోతే ఆ పేరుతోటి మనం కొనుక్కోవచ్చు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇదే నేమ్ పైన సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను శ్రీధర్ .in అని చెప్పి వెబ్సైట్ నేను పర్చేస్ చేసిన. ఓకే. సో నేను పర్చేస్ చేసిన తర్వాత సో ఇదే వెబ్సైట్ని వేరే వాళ్ళు ఎవరైనా కొనాలి అంటే సో ఇది దొరకదనమాట వాళ్ళకి. ఓకే. సో ఇది జస్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం బై చేసిన తర్వాత ఇది మన టైం అయిపోయి ఎక్స్పైరీ డేట్ అయిపోయేంత వరకు సో ఒకవేళ మనం వద్దు అనుకుంటే మాత్రమే మనం వద్దు అనుకున్న తర్వాత ఒక 3 monthsకి అది మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అంతవరకు ఇది మన కంట్రోల్లోనే ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్ అనేది. ఓకే. సో వేరే వాళ్ళు అనేది మనం తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు అనేది కొనేదానికి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకే. వాళ్ళకి పాసిబుల్ అనేది అవ్వదన్నమాట. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొనుక్కుంటే నాకు మాత్రమే ఆ వెబ్సైట్ మీద అన్ని అధికారాలు ఉంటాయి అన్నట్టు. ఓకే. ఓకే. సో వేరే వాళ్ళు అయితే ఈ వెబ్సైట్ అనేది కొనలేరు అనమాట.
సో ఈ రూల్స్ ఓకే. అయితే మనకి ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అనే కంపెనీ అనేది పెట్టిందనమాట. ఆహా! ఓకే. 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 హ్మ్. డొమైన్ హోస్టింగ్ ఎలా బై చేయాలి? అవి కూడా చూపించండి. డొమైన్ హోస్టింగ్ ఎట్లా బై చేయాలి? హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్? చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మనం ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి. సో www.mdmt.co.in అని చెప్పి ఉంది. సో తర్వాత వచ్చేసి www.amazon.com ఉంది. సో www.mintra.in అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే. సో ఇవన్నీ వచ్చేసి వెబ్సైట్ యొక్క నేమ్స్ అనమాట. ఓకే. సో ఈ మధ్యలో ఏవైతే ఉంటాయో, సో ఎండిఎంటి అని, అమెజాన్ అని, మింత్రా అని, సో ఇవి ఏవైతే మధ్యలో ఉన్నాయో, సో ఇవన్నీ కూడా పేర్లు అనమాట, వెబ్సైట్కి సంబంధించి పేర్లు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే ఈ నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ ఈస్ కాల్డ్ డొమైన్ అనమాట. అంటే ఇప్పుడు హోస్టింగ్ లేకుండా ఏదైతే ఒక డొమైన్ మనం పర్చేస్ చేస్తామో, సో ఆ నేమ్ ఏదైతే ఉందో, సో ఆ నేమ్ని మనం డొమైన్ అంటాం అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఎక్స్టెన్షన్స్ అంటే ఏంది? ఓకే. సో ఎక్స్టెన్షన్స్ అంటే సో .in, ఓకే. సో తర్వాత .com, ఓకే. తర్వాత .co, .in, ఓకే. తర్వాత వచ్చేసి org, ఓకే. సో తర్వాత gov, ఓకే. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా వీటన్నిటిని ఏమంటామంటే ఎక్స్టెన్షన్స్ అంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను నేను. ఓకే. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? బ్లూ హోస్ట్ కనిపిస్తుంది. ఈ వాడే కనిపిస్తుంది ఇక్కడ. ఓడే కనిపిస్తుందా? ఓడే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు నేమ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు www.bluehost.com అని చెప్పి కనిపిస్తూ ఉంది, అవునా? సో ఈ డాట్ కామ్ అని, సో తర్వాత amazon.in, ఓకే. సో ఈ లాస్ట్లో ఏవైతే ఉంటాయో, సో ఈ .in కానీ ఈ .com కానీ, ఓకే. సో తర్వాత వచ్చేసి వీటిని ఏమంటామంటే మనం ఎక్స్టెన్షన్స్ అంటాం అనమాట. ఓకే. సార్ ఒక నిమిషం, ఒక డౌట్. నేను ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తుంటే ఒక 5 నిమిషాలు అయినప్పుడు ఆటోమేటిక్ గా అది క్లిప్ రికార్డెడ్ అని కట్ అవుతుంది ఏంటి? ఎవరిది? ఇప్పుడు నాది స్క్రీన్ రికార్డ్ చేద్దామని, అసలు వస్తుందా రాదో చూద్దామని నేను చూస్తున్నా. ఓకే. ఇప్పుడు విండోస్ ఆల్ట్ ఆర్ అని కొడితే ఒక 5 నిమిషాలు రికార్డ్ అవుతుంది, మళ్ళీ క్లిప్ రికార్డెడ్ అని ఆటోమేటిక్ గా కట్ అవుతుంది ఏంటది? అది ఏమో తెలియదు సార్ నాకు. ఒకసారి మీరు సెట్టింగ్స్ లో ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సెట్టింగ్స్ లో ఎక్కడ చెక్ చేయాలా? అక్కడ చూడండి ఒకసారి, ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ రికార్డింగ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లో? అక్కడ దాంట్లో ఉంటాయి, సెట్టింగ్స్ లోనే చెక్ చేయండి ఒకసారి. రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. సో తర్వాత లేదు అంటే మీరు ఇది ఉంటుంది కదా, సో గూగుల్కి వెళ్ళేసి ఏదైనా రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే. సో ఇట్లా అనమాట. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు జూమ్ ఉందనుకోండి. సో ఇవన్నీ కూడా మనకి జూమ్
ఓకే. సో ఈ జూమ్ డాట్ కామ్ ఉంది. ఓకే. సో ఈ లాస్ట్‌లో ఏదైతే కనిపిస్తే డాట్ కామ్ గాని, డాట్ ఇన్ గాని ఏవైతే కనిపిస్తాయో సో ఇవన్నీ గూడా మనకి ఎక్స్‌టెన్షన్స్ ఎక్స్‌టెన్షన్స్ అంటాం అన్నమాట వీటిల్ని. ఓకేనా? ఓకే. సో ఇవన్నీ గూడా మనకి కామన్‌గా ఇండియన్ నేమ్స్‌తో యూజ్ చేసే ఇండియాలో యూజ్ చేసే నేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి కొన్ని సార్లు ఏమవుతాయి డాట్ యూకే అని. ఓకే. కనిపిస్తుందా సార్ స్క్రీన్? అదే వర్డ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఓడే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇండియాలో యూజ్ చేసే కామన్ నేమ్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో తర్వాత మనకి కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అమెరికాలో కానీ తర్వాత వేరే యూకే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి వాటిల్లో యుఎస్ అని. ఓకే. సో యూకే అని. ఓకే. సో ఇలా నేమ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి సంబంధించిన నేమ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో వచ్చేసి .in, .com, .co, .in ఇట్లా వాడతాం అనమాట. సో వాళ్ళు అక్కడ యూఎస్ఏలో వచ్చేసి .us, .uk సో ఇట్లా వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఈ ఎక్స్టెన్షన్స్ని వాళ్ళు వాడతారు అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ బై చేయాలంటే సో అది ఎట్లా చేయాలి తెలుసా? ఎలాంటి ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలి మనం ఫస్ట్ తెలుసా? .com కానీ .in కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం వరల్డ్ వైడ్గా మన వెబ్సైట్ మనం గూగుల్లో ర్యాంక్ చేయించాలి అంటే గూగుల్లో మనం అప్డేట్ అవ్వాలి అంటే .comని మనం తీసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే. సో అట్లా కాదు ఓన్లీ మనం వరల్డ్ వైడ్ చూపించాలంటే మనం .comని మనం యూజ్ చేయాలన్నమాట, తీసుకోవాలన్నమాట. ఓకే. సో తర్వాత అట్లా కాదు ఓన్లీ మన ఇండియాలో మాత్రమే చూపించాలి అని అంటే .in తీసుకోవాలి. ఓకే. సో లేదు ఈ .in లేదు. ఓకే. సో .in లేనప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి .co, .in అనమాట. .co.in అంటే ఏంటి? ఇది కూడా ఒక ఎక్స్టెన్షన్ అనమాట. ఇది కూడా ఇండియాలోనే యూజ్ చేస్తారు అనమాట దీన్ని కూడా. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి .com. ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి .in. ఇది లేకపోతే .co, .in అనమాట. ఓకేనా? ఓకే. థర్డ్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఇంక తర్వాత ఇంకా ఒకవేళ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. సో ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక వెబ్సైట్స్ ఏదైనా రిలీజ్ చేసినప్పుడు వాటికి ఏమొస్తుంది ఎక్స్టెన్షన్ వచ్చేసి ORG అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే. సో కొన్ని సార్లు ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్కి GOV అని వస్తుంది అనమాట. ఓకే. గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే. ఓకే. సో ఈ విధంగా మనం ఈ నేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. ఓకే. అర్థమైందా సార్? అర్థమవుతుంది సార్. చెప్పండి. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి మనకి లొకేషన్ బట్టి మనము సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఈ లొకేషన్స్ని బట్టి మనము ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం తీసుకుంటాం అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇండియాలో ఒక బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలంటే సో మీరు .com కానీ .in కానీ .co, .in కానీ ఈ మూడిట్లో మీరు చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా బయట అదర్ కంట్రీస్లో యూఎస్లో కానీ యూకేలో కానీ అట్లా తీసుకోవాలంటే కనుక సో యూఎస్ అని .uk అని సో ఇలాంటి వెబ్సైట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు అనమాట. సో వరల్డ్ వైడ్గా యూకేలో యాడ్స్ రన్ చేయాలంటే మనం .com తీసుకోకూడదా? ఏంది? సపోజ్ యూకేలో మన బిజినెస్ యూకేలో రన్ చేయాలి, అప్పుడు .com తీసుకుంటే యూకేలో రన్ చేయదు కదా? .com తీసుకుని చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీరు చూపించాలంటే .com యూజ్ చేయొచ్చు. మనం .in అయినా తీసుకోవచ్చా? .in తీసుకోలేము. .in ఓన్లీ మన ఇండియా వరకే యూజ్ చేసుకోవచ్చు. ఇండియా వరకేనా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యూఎస్ వరకు అయితే .us అనమాట. సో అట్లా నా యూకే వరకు అయితే ఓన్లీ యూకే అనమాట. .com అయితే ఎనీవేర్ ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఓకే. .com means what? .com means ఏంది? .com means what?
కాదు సార్. సిఓఎం అది ఒక నేమ్ అనమాట అది. ఎక్స్‌టెన్షన్. ఎక్స్‌టెన్షన్ అంటే ఇప్పుడు మనం వెబ్‌సైట్‌కి పలానా కంట్రీలో ఏ కంట్రీలో అయితే ఉంటదో సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇండియన్ అనుకో. సో, ఇండియన్‌లో వచ్చేసి మనం డాట్ కామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇండియాది ఐఎన్ కదా డాట్ ఇన్. ఇండియాలో డాట్ ఇన్ యూజ్ చేయొచ్చు, డాట్ కామ్ యూజ్ చేయొచ్చు, డాట్ కో, డాట్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనం. ఓకే. సో, ఒకవేళ మనం వరల్డ్ వైడ్‌గా చూపియాలంటే డాట్ కామ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. మన బిజినెస్‌ని. సో, లేదు నాది యూఎస్ అనుకో, యూఎస్ కంట్రీ వరకే చూపియాలనుకో డాట్ యూఎస్ తీసుకోవచ్చు. సో, డాట్ యూకే వరకు చూపియాలంటే డాట్ యూకే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సపోజ్ మనం ఫస్ట్ డాట్ ఇన్ తీసుకున్నాము. డాట్ ఇన్ తీసుకున్న తర్వాత మార్చుకోవాలంటే డాట్ కామ్ లా మార్చుకోవచ్చా? అట్లా మార్చుకోలేమండి. మళ్ళీ మార్చుకోవాలి. ఒకసారి అట్లా తీసుకుంటే అదే. మార్చుకోలేము. ఓకే. హలో చెప్పండి. అర్థమైందిలేండి అది. మనం డాట్ ఇన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చా అనేసి అన్నాను. అంటే మీరు లేదు సార్. అట్లా మార్చుకోలేము. సో, అదే నేమ్ పైన ఇంకొక వెబ్‌సైట్ ఏదైనా ఉందేమో, ఇంకొక డొమైన్ గాని ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలనమాట. సో, ఒకవేళ ఉంటే గనక అది మీరు బై చేసుకోవచ్చు. లేదు అంటే సో, అది వదిలేసి కొత్త నేమ్‌తో మీరు సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోవాలనమాట. ఓకే. అట్లాగా. సపోజ్ మనం ఇప్పుడు ఇయర్లీ వన్స్ రెన్యువల్ చేయాలి కదా అవి. ఏంది? డొమైన్ హోస్టింగ్ కొన్నప్పుడు మనం రెన్యువల్ చేస్తాంగా ఇయర్లీ వన్స్. అవునవును. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం స్టార్టింగ్ ఒక డొమైన్ తీసుకునేటప్పుడు మనం 1 ఇయర్‌కి గాని, 3 ఇయర్స్‌కి గాని, లేదంటే 2 ఇయర్స్‌కి గాని ఇట్లా తీసుకుంటాం గదా! ఓకే. సో, డొమైన్ గాని, హోస్టింగ్ గాని. సో, తీసుకున్నప్పుడు సో, అది కంప్లీట్ అయిపోయే ముందు ఒక 2 డేస్ ముందు గాని, లేదంటే 1 డే ముందు గాని మనము దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చనమాట. చేసుకోవాలి ఒకవేళ ఖచ్చితంగా. రెన్యువల్ చేయకపోతే ఏమైతది? రెన్యువల్ చేయకపోతే అది ఎక్స్‌పైర్ అయిపోతది. సపోజ్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత మళ్ళా మనం రెన్యువల్ చేయొచ్చా? ఒక 2, 3 రోజుల తర్వాతైనా? ఒక 2, 3 డేస్ వరకైతే మనం చేసుకోవచ్చు. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే. సో, ఒకవేళ అవైలబిలిటీ లేదు అంటే ఒక 3 మంత్స్ తర్వాత అది వేరే వాళ్ళకెళ్ళిపోద్ది. దాంట్లో వదిలితే. అంటే ఈ 3 మంత్స్ లోపు ఎప్పుడైనా రెన్యువల్ చేసుకోవచ్చు. అట్లా చేయలేము సార్. సో, 1 ఆర్ 2 ఓకే. డేస్, 3 డేస్‌లో అంటే ఒక 10 డేస్ ఉంటది టైము. సో, ఆ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోద్ది కదా! ఎక్స్‌పైర్ అయిపోతే ఇంక అది రన్ అవ్వదు కదా! ఓకే. ఎక్స్‌పైర్ ఎక్స్‌పైర్ అయిపోయిందంటే మనకి వెబ్‌సైట్ కూడా చూపియదనమాట. సో, ఒకసారి మన వెబ్‌సైట్ టైము ఎక్స్‌పైర్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక 2 డేస్ ముందు గాని, 1 డే ముందు గాని మనం దాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నట్టు. అట్లా. ఓకే. 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 సో సో, తర్వాతొచ్చేసి ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇదొచ్చేసి మనం ఇందాక సెర్చ్ చేసినాం గదా! ఓకే. ఇందాక సెర్చ్ చేసినప్పుడు మనం ఏం సెర్చ్ చేసినాము? నాకు శ్రీధర్.com అనే వెబ్‌సైట్ అనేది శ్రీధర్.in అనే వెబ్‌సైట్ నాకు కావాలి అని చెప్పేసి నేను సెర్చ్ చేసినాననమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడొచ్చేసి శ్రీధర్.com అనే వెబ్‌సైట్ వేరే వాళ్ళెవరో తీసుకున్నారంట. ఓకేనా? సో, తర్వాతొచ్చేసి అక్కడ అవైలబిలిటీ లేదు .com అనేది. ఓకే. సో, ఇక్కడ చూడండి. శ్రీధర్.music.com అని చెప్పేసి అవైలబిలిటీ ఉందనమాట. తర్వాతొచ్చేసి శ్రీధర్.design.com అని చెప్పేసి మనకి చూపిస్తా ఉంది ఇక్కడ. ఓకే. సో, తర్వాతొచ్చేసి బుర్లింగ్ స్టోన్ శ్రీధర్.store అని చెప్పేసి కనిపిస్తా ఉంది. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి తర్వాత బుర్లింగ్ టోన్ శ్రీధర్.net అని చెప్పి కనిపిస్తా ఉంది. ఓకే. అసలు ఇది ఎలా వచ్చింది సార్? ఇది బ్లూ హోస్ట్ అని టైప్ చేయాలా URL లో? ఏంటి సార్? ఇది ఎలా వచ్చింది మనకు? అది బ్లూ హోస్ట్ అని టైప్ చేయాలా ఇది? అవును. బ్లూ హోస్ట్ అని చెప్పేసి మనం టైప్ చేసుకుంటే మనకి డైరెక్ట్ దీంట్లోకి రీడైరెక్ట్ అయిపోద్దనమాట. ఓకేనా? ఓకే. సో, చూపిస్తాను ఒక నిమిషం. ఓకే.
సో bluehost.com అని సెర్చ్ చేసుకున్నాం. ఓకే. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డొమైన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? ఆ, ఆ, కనిపిస్తుంది మీకు స్క్రీన్ అసలు? ఆ, కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ Hmm. డొమైన్స్ దగ్గర ఈ డొమైన్ నేమ్ సెర్చ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది. ఆ, ఆ, సో ఈ డొమైన్ నేమ్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో డొమైన్ నేమ్ పైన సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఓకే. ఓకే. అంటే మనం ఏ నేమ్ తో డొమైన్ కొనాలనుకుంటున్నామో అది సెట్ చేయాలి. ఓకే. శ్రీధర్.in అనే వెబ్సైట్ నాకు కావాలి అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఓకే. ఓకే. సో శ్రీధర్.in అని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏముంది, శ్రీధర్.com అనే వెబ్సైట్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారు. అవును. బట్ యూ కెన్ ప్లేస్ ఏ బ్యాక్ ఆర్డర్ టేకెన్ అని చెప్పి చూపిస్తాను చూడండి ఇక్కడ. అవును. ఓకే. సో ఇక్కడ చూపిస్తా ఉంది అన్నట్టు టేకెన్ అని. ఓకే. శ్రీధర్.com అనే వెబ్సైట్ వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీధర్.స్టోర్, శ్రీధర్.టెక్ ఇట్లా ఎక్స్టెన్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో వీటిలో ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతా ఉందన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వేస్ట్ అనమాట మనకి. ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట. సో ఇవి మనకి పనికిరా ఉన్నట్టు. సో తర్వాత కిందకి వచ్చిన తర్వాత శ్రీధర్ ఒకసారి దీంట్లో అది కొట్టండి చూద్దాం. satvictuitions.com అని కొట్టండి, అది అట్లా చూపిస్తుందో లేదో తీసుకున్నట్టు. SATHVIK tutions.com. It has taken, but you can place a back. ఈ satvictuitions.com అనే వెబ్సైట్ వేరే వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. ఓకే. ఓకే. సో దాని కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి మీరు. ఓకే. ఇక్కడ చూడండి satvictuition.com. సాత్విక్ ట్యూషన్ అని ఉంది, ట్యూషన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ గమనించండి, ఇక్కడ ట్యూషన్స్ ఎస్ ఉంది కదా. సో ఈ ట్యూషన్స్.com ఉంది కదా, satvictuitions.com అని చెప్పేసి వెబ్సైట్ అనేది ఎవరో తీసుకున్నారు. ఓకే. సో అట్లాగే కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి satvictuition.com ఉంది, ట్యూషన్ ఎస్ లేదు ఇక్కడ చూడండి, గమనియాలి మీరు బాగా. అవునవును. ఓకే. ఒక లెటర్ లేకుండా ఉందన్నమాట. ఇక్కడ satvictuition.com ఉంది, అక్కడ వచ్చి ట్యూషన్స్.com ఉంది. ట్యూషన్స్ అనేది అదే satvictuitions.com అనేది వేరే వాళ్ళు ఎవరో బై చేసినారు. ఓకే. సో తర్వాత వచ్చేసి satvictuition.com అనే వెబ్సైట్ అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి $12.99 అనమాట. డాలర్స్ లో ఫస్ట్ ఇయర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా $12 అంటే $1.91 అంటే దగ్గర 1190 వరకు 50 వరకు పడుతుంది మీకు. 1100-1200 సంథింగ్ పడతా ఉంది. ఓకేనా? అవునా? ఫస్ట్ ఇయర్ అది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి మళ్ళీ satvictuitions.ai అని ఉంది. సో సాత్విక్ ట్యూషన్ స్టోర్ అని చెప్పేసి ఉంది. సో తర్వాత వచ్చేసి satvictuition.net ఉంది. ఓకే. చూడండి, సో ఇక్కడ చూడండి satvictuitions group.space అని చెప్పేసి ఉందన్నమాట. తర్వాత satvictuition.co ఉంది. ఓకేనా? ఇవి .co అన్నా కానీ వరల్డ్ వైడ్ చూపిస్తుంది అది? లేదు సార్, ఓన్లీ .com. కో అంటే .co అంటే .co అంటే అది కూడా ఒక నేమ్ అనమాట. సో అది కూడా మనకి ఇక్కడ యూజ్ అవ్వదు. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ .com ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి .in కానీ, లేదు అంటే .co .in. ఈ మూడే మనం ఒక బిజినెస్ తీసుకున్నప్పుడు మనం తీసుకోవాలన్నట్టు. .co .in ఇండియా వరల్డ్ వైడ్ చూపిస్తుందా? .coకి సంబంధం లేదు, ఓన్లీ .com మాత్రమే. ఓన్లీ .com మాత్రమే చూపిస్తుంది. అవును.
వరల్డ్ వైడ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సాత్విక్ ట్యూషన్స్ online.com అని చెప్పేసి ఉంది. అర్థమవుతుందా? ఓకే. సాత్విక్ ట్యూషన్స్ ఆన్లైన్. online.com అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ సాత్విక్ ట్యూషన్ యూఎస్ ఉంది. ఓకే. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి $18.99 ఉందన్నమాట. ఓకే. అంతే. ఒక డౌట్ ఏంటంటే సపోజ్ వాళ్ళు సాత్విక్ ట్యూషన్స్ .us అనేది ఒకటి డొమైన్ కొన్నారు. కొన్నప్పుడు ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఆన్లైన్ ట్యూషన్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఓకే. అది ఇండియాలో చూపెట్టదా? లేదు, ఓన్లీ వాళ్ళ కంట్రీ వరకే చూపిస్తుంది. అవునా? ఓకే. సాత్విక్ .in తీసుకుంటే అది అప్పుడు అది యుఎస్ లో చూపెట్టదుగా? ఓన్లీ ఇక్కడ వరకే మనకి ఇండియాలో వరకే. ఓకే. సాత్విక్ .com తీసుకుంటే ఎక్కడైనా చూపిస్తుంది? వరల్డ్ వైడ్ చూపిస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ సాత్విక్ ట్యూషన్ .info అనేది చూడండి మళ్ళీ. ఓకే. సో ఇట్లా అనమాట. సో ఇవి మనం చూసుకొని తీసుకోవాలన్నట్టు లాస్ట్ నేమ్స్ అనేవి. ఓకే. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ సాత్విక్ ట్యూషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది వచ్చేసి 12.99 ఉందన్నమాట. ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఇది. ఓకే. సో అంటే 1200 సంథింగ్ పడుతుంది. ఓకే. 1192 పడుతుంది. ఏం సార్? 1192 పడుతుంది అంతే. అంటే 1200 పడుతుంది సంథింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఇక 1200 అన్నట్టు. 1192 అంటే 1200. జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది దాంట్లో మళ్ళీ. అవునా? సో చూడండి మళ్ళీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది బై చేయాలనుకోండి. సో ఇక్కడ వచ్చేసి యాడ్ టు కార్ట్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే. ఓకే. యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి కింద మనకి వచ్చింది చూడండి యాడ్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూ చేయండి. ఓకే. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతా ఉంది. ఒక ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ ఇవని చెప్పి అడుగుతా ఉంది. సో అక్కడ ఇచ్చేయాలన్నమాట. సో ఈ రికమెండెడ్ యాడ్ ఆన్స్ అని చెప్పేసి అడుగుతా ఉంది. సో ఇవి ఏం అవసరం లేదు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి స్టార్టర్ హోస్టింగ్ నాట్ రిక్వైర్డ్. ఏంది హోస్టింగ్ నాట్ రిక్వైర్డ్. ఇది అయిపోయిన తర్వాత, ఇది బై అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఒక వెబ్సైట్ తీసుకోవాలి కదా, డొమైన్ తీసుకోవాలి కదా. ఫస్ట్ డొమైన్ తీసుకొని మనం తర్వాత హోస్టింగ్ చేయాలన్నమాట. ఓకే. సో చెప్తాను అది కూడా. ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను దాని గురించి. సో తర్వాత వచ్చేసి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. సో ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్రెడిట్ కార్డ్ ఇస్తారా లేదంటే డెబిట్ కార్డుతో పే చేస్తారా అని చెప్పి అడుగుతా ఉంది. సో తర్వాత గూగుల్ పే, జీపే కానీ ఫోన్పే కానీ ఏదైనా ఉంటే సో దాని నుంచి పే చేయాలనుకుంటే జీపేలోకి వెళ్ళండి. ఓకే. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఓకే. సో వెళ్ళిన తర్వాత పేమెంట్ అనేది చేసుకోండి. సో లేదు అంటే పేపాల్ ద్వారా చేయాలనుకుంటే పేపాల్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇది వచ్చేసింది .com అనమాట వెబ్సైట్, గుర్తుపెట్టుకోండి, bluehost.com. ఓకే. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు .in కావాలనుకో, సో ఇక్కడ మీరు .inతో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో .inతో చెక్ చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఇక్కడ డాలర్స్ చూడండి కావాలంటే. ఓకే. ఇక్కడ డొమైన్స్ ఉంది కదా, డొమైన్స్లోకి వెళ్ళండి. నేమ్ సెర్చ్, డొమైన్ నేమ్ సెర్చ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, COM. సో ఇట్లా మీరు సెర్చ్ చేయండి. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి ఇందాక చూపించినట్టుగా సాత్విక్ ట్యూషన్స్ .com అనేది వేరే వాళ్ళు బై చేసినారనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది .net, .org, .store, తర్వాత .co, .tech అని చెప్పేసి ఇట్లా చూపిస్తా ఉంది. సో ఇలాంటి ఎక్స్టెన్షన్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయాలి ఏదైనా కావాలనుకుంటే. ఏంది? ఏదైనా కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి
ఇక్కడ యాడ్ కార్ట్ ఉంది కదా, సో యాడ్ కార్ట్లకి మీరు చేసుకోండి. నేను చేసిన కదా ఇక్కడ ఉమ్, ఇందాక. సో ఉమ్, యాడ్ కార్ట్లకి మీరు చేసుకోవచ్చు అనమాట. చేసుకొని దాంట్లో తీసుకోవచ్చు. ఉమ్, ఓకే. సో ఇక్కడ చూడండి. సో సాత్విక్ ట్యూషన్ డాట్ ఆన్లైన్ అనేది ఇది ఉమ్, ఫ్రీగా ఇస్తారంట డొమైన్. ఓకే. ఉమ్, ఫస్ట్ ఇయర్ మాత్రమే. ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఉమ్, మీరు ఏం చేయాలి, కావాలి అనుకుంటే యాడ్ టు కార్ట్ ఉంది కదా, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇది. ఓహో, ఓకేనా. ఉమ్, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇందాక మనం సెలెక్ట్ చేసినాం కదా, .com కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఆ మెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. ఓకే. సో తర్వాత ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఉమ్, ఓకే. సో ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ రికమెండెడ్ యాడ్ ఆన్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్తో పే చేస్తారా లేదంటే డెబిట్ కార్డ్తో పే చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అది కార్డ్ వచ్చేసి మీకు వీసా కానీ, మాస్టర్డ్ కానీ, డిస్కవర్ కానీ, జేసీబీ కానీ, సో ఇలాంటి కార్డ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి యూపీఐ. ఓకే. సో యూపీఐ వచ్చేసి మీకు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఓకే, అమెజాన్ పే కానీ, తర్వాత ఇంకా వేరే వేరే నావీ కానీ ఇలాంటి వాటిలో మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి చూడండి, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతా ఉంది. ఓకే. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అడ్రస్, సిటీ. ఓకే. సో జిఎస్టీ నెంబర్ ఏదైనా ఉంటే జిఎస్టీ నెంబరు, కోడ్, ఇండియన్, తర్వాత మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అదే మీరు బై చేసేటప్పుడు ఇవ్వండి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సాత్విక్ ట్యూషన్ .com అనే వెబ్సైట్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఇది మీకు 1 year చూడండి, ఇక్కడ 1 year కావాలా లేదంటే 2 years కావాలా, 3 years కావాలా, 4 years కావాలా, 5 years కావాలా అడుగుతా ఉంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 year కావాలి అంటే కనుక ఇక్కడ 1183 పడతా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి 2 years కావాలంటే 2366 రూపీస్ పడతా ఉంది. ఓకే. సో తర్వాత 3 years కావాలంటే మీకు 3549 రూపీస్ పడతా ఉంది. ఓకే. సో ఈ తర్వాత డేటా ప్రైవసీ ప్రొటెక్షన్ ఏమైనా కావాలంటే కనుక సో దానికి ఒక 500 ఎక్స్ట్రా పడతా ఉంది అనమాట. ఓకే. సో తర్వాత 4 years కావాలంటే కనుక మీకు 4732 రూపీస్ పడతా ఉంది. దీనివల్ల యూజ్ ఏంటి సార్? దానివల్ల డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ వల్ల యూజ్ ఏంటి? అది మీ వెబ్సైట్ అనేది సెక్యూర్ గా ఉంటది అనమాట. అంటే ఇప్పుడు అది తీసుకోకపోతే సెక్యూర్ గా ఉండదా? దీంట్లో తీసుకోకపోతే మీకు ఒక 3 months వరకు ఉంటది అనమాట అది ప్రొటెక్షన్ కి. ప్రొటెక్షన్ అంటే ఏంటి? మరి దానికి సేఫ్ ఎందుకు ఉండదు? దానికి డొమైన్ కి ఏంది ఎందుకు ఉండదు అంటున్నా? సేఫ్ ఎందుకు ఉండదు? ప్రొటెక్షన్ అనేది ఎందుకు తీసుకోవాలి? అది మనము బై చేసుకోవాలి మన వెబ్సైట్ అనేది హ్యాక్ కాకుండా మనకి సెక్యూర్ గా ఉండాలి కదా. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీది అంటే చిన్నది స్టార్ట్అప్ అనుకోండి. ఓకే. సో ఇది ఇప్పుడు mdmt.com.co.in అనేది ఒక చిన్న వెబ్సైట్ అనుకోండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్ కాబట్టి ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా amazon.com, amazon.in, తర్వాత ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటివన్నీ పెద్ద బిజినెస్లు కదా. సో ఇలాంటివన్నీ పెద్ద బిజినెస్లు కాబట్టి వాటిని ఎన్నో లక్షల ప్రొడక్ట్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఓకే. సో ఆ వెబ్సైట్ అనేది హ్యాక్ కాకుండా చూడాలి కదా కంపెనీ. ఓకేనా. సో కాబట్టి సో ఆ వెబ్సైట్ ని హ్యాక్ కాకుండా మనం ఈ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది మనము తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 year పెడుతున్నా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి 1183 రూపీస్ పడతా ఉంది. ఓకే. సో ఈ ప్రొటెక్షన్ అనేది తీసుకోవడం వల్ల మనకి 1081.99 పడతా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి జిఎస్టీ 18 రూపీస్ పడతా ఉంది. సో తర్వాత టోటల్ వచ్చేసి మనకి టోటల్గా మనకి 2283 రూపీస్ అనేది పడతా ఉంది అనమాట. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే ఈ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది రిమూవ్ చేస్తా ఉన్నా. ఓకే. ఓకే. సో అది నేను రిమూవ్ చేసేస్తున్నా, నాకు అవసరం లేదు అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చేసి
ఓన్లీ టోటల్ వచ్చేసి ఎంత పడింది? 12,100 రూపీ పడింది అనమాట. 1201. ఓకే. ఓకే. డొమైన్ లో ఏది బెటర్? బ్లూ హోస్టింగ్ వేరే కూడా ఇంకా చాలా ఉన్నట్టున్నాయిగా. గోడాడీ, బ్లూ హోస్టింగ్. ఇవన్నీ చాలా ఉన్నాయి. గోడాటివ్ చెప్తాను, అవన్నీ మీకు చెప్తాను లాస్ట్ వచ్చే టాపిక్ లో చెప్తాను మీకు. దీంట్లో వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. బ్లూ హోస్ట్ ఉంది, గోడాడీ ఉంది, హోస్టింజర్ ఉంది, హోస్ట్ గేటర్ ఉంది. ఓకే. వాటన్నిటిలో ఏది బెటర్? మనకి బాగా ఉండేది అయితే నేను వాడేది అయితే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను సార్. బ్లూ హోస్టే యూజ్ చేస్తాను అనమాట. దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది అనమాట. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మన వెబ్సైట్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది అనమాట దీంట్లో. ఓకే. ఓకే. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, తర్వాత స్టేట్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేసి టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ ఎంటర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది దాని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మన పేమెంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. ఓకే. ఓకే. స్క్రీన్ కనిపించింది ఇప్పుడు దాకా మీకు? కనిపించింది సార్. సో ఇప్పుడు వచ్చేసి ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇప్పుడు మన ఇప్పుడు ఏంటంటే హోస్టింగ్ అనమాట. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి ఒక డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ లాగా అనమాట. ఓకే. సో డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ అనమాట. ఓకే. హోస్టింగ్ అనేది మొబైల్ ఫోన్ లాగా అనమాట. ఓకే. సో డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ లాగా అనమాట. హోస్టింగ్ అంటే ఇప్పుడు డొమైన్, హోస్టింగ్ రెండు సెపరేట్ గా మనం బై చేయాలి. ఏంటి సార్? ఇప్పుడు డొమైన్ బై చేసాము బ్లూ హోస్ట్ లో, హోస్టింగ్ కూడా బ్లూ హోస్ట్ లోనే బై చేయొచ్చా? తీసుకోవచ్చు. రెండు ఒకే దాంట్లో ఉంటాయి బ్లూ హోస్ట్ లోనే? రెండు ఒకే దాంట్లో ఉంటున్నా కూడా తీసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? సో ఇప్పుడు డొమైన్ ఒక దాంట్లో, హోస్టింగ్ ఒక దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా డొమైన్ అనేది గోడాడీలో తీసుకున్నారు అనుకోండి. ఓకే. సో డొమైన్ అనేది గోడాడీలో తీసుకున్నాం, హోస్టింగ్ అనేది బ్లూ హోస్ట్ లో తీసుకోవచ్చు. ఓకే. సో ఒకవేళ లేదు నాకు గోడాడీలో కాకుండా నాకు డొమైన్ అనేది నేను బ్లూ హోస్ట్ లో తీసుకున్నా, హోస్టింగ్ అనేది మీరు గోడాడీలో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఇట్లా. సో తర్వాత వచ్చేసి సో ఇప్పుడు చూడండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఓకే. సో డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ లాగా అనుకుంటే, హోస్టింగ్ అనేది ఒక మొబైల్ ఫోన్ లాగా అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది మనకి ఇది వచ్చేసి మనకి
ప్రపంచంలో ఉండే అన్ని రకాల వెబ్‌సైట్స్‌ని ఒక ఇది ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇది ఒక కంటైనర్ హ్మ్. అనుకుందాం. ఆ! ఆ! కంటైనర్ అని చెప్పేసి అనుకుందాం అనమాట. హ్మ్. ఓకే. హ్మ్. సో, కంటైనర్ అనుకుంటే సో, దీంట్లో వచ్చేసి మనకి ఓకే. హ్మ్. సో, ఇదొక వెబ్‌సైటు. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇదొక వెబ్‌సైటు. ఓకే. సో, ఇదొక వెబ్‌సైటు. సో, ఇదొక వెబ్‌సైటు. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇట్లా. హ్మ్. ఆల్ డొమైన్స్ అన్నీ గూడా హోస్టింగ్‌లోనే ఉంటాయి. అవునవును. హుహు. ఓకే. సో, హ్మ్. ఇదంతా గూడా ఇది ఒక కంటైనర్ అనుకుంటే ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇవన్నీ గూడా ఏమంటే ఇయన్నీ గూడా వెబ్‌సైట్స్ అనమాట. ఓకే. ఈ డొమైన్స్ అన్నీ గూడా మేనేజ్ జేసేది హోస్టింగ్. ఏంటి సార్? డొమైన్స్ అన్నీ మేనేజ్ జేసేది హోస్టింగ్. అవునవును. హుహు. ఓకే. డొమైన్స్ అన్ని మేనేజ్ జేసేది మనకి ఈ హోస్టింగ్ అనేది మనం హోస్టింగ్ చేస్తేనే మన వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతదనమాట. హుహు. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా సార్? ఆ! అర్థమవుతుంది సార్. ఆ! సో, దీన్ని మనం ఒక కంటైనర్ అనుకుంటే సో, ఆ! దీని లోపల ఉండే ఇవేవైతే సర్కిల్స్ ఉన్నాయో సో, ఇయన్నీ గూడా వెబ్‌సైట్స్ అనుకుందాం. ఓకే. సో, హుహు. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ కంటైనర్‌ని మనం సర్వర్ అంటామనమాట. హుహు. ఓకే. సో, ఓకే. ఏమంటాము? సర్వర్. సర్వర్ అంటామనమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇవొచ్చేసి ఈ సర్వర్ లోపల మన ఏదైతే డొమైన్స్ ఉన్నాయో సో, ఈ హ్మ్. డొమైన్స్‌ని మనం ఈ సర్వర్ లోపల పెడితే సో, హ్మ్. దాన్నేమంటామంటే ఓకే. సో, ఈ సర్వర్ అంటే ఏంటి? కంటైనర్. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఈ కంటైనర్ లోపల పెడితే సో, దీన్ని మనం ఏమంటామంటే ఒక వెబ్‌సైట్ అంటాం అనమాట. హ్మ్. ఓకే. హ్మ్. అర్థమవుతుందా సార్? ఆ! అర్థమవుతుంది సార్. హ్మ్. సో, దీన్ని మనం ఏమంటామంటే సర్వర్ అంటాం అనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, ఈ ఇప్పుడు హోస్టింగ్ అంటే స్పేస్ ఇన్‌సైడ్ ది సర్వర్ అనమాట. హుహు. ఓకే. స్పేస్ ఇన్‌సైడ్ ది సర్వర్. ఓకే. సర్వర్ అనమాట. హ్మ్. ఓకేనా? హుహు. స్పేస్ ఇన్‌సైడ్ ది సర్వర్. ఓకే. సో, దీన్నేమంటామంటే ఈ కంటైనర్ లోపల మనం ఏదైతే ఈ సర్వర్‌ని మనం ఒక కంటైనర్ అనుకుంటే, సో, ఈ కంటైనర్ లోపల ఏదైతే మనం డొమైన్స్‌ని పెడతామో, సో, దాన్ని మొత్తాన్ని ఏమంటామంటే మనం ఒక వెబ్‌సైట్ అంటాం అనమాట. హ్మ్. ఓకే. హ్మ్. అర్థమవుతుందా సార్? ఆ! అర్థమవుతుంది సార్. ఓకే. సో, తర్వాత ఆహ్, సో, అసలు సర్వర్ అంటే ఏంది? సర్వర్. ఓకే. ఓకే. సర్వర్ అంటే ఒక బేస్ అనమాట. హ్మ్. ఓకే. ఓకే. బేస్ అనమాట. హ్మ్. ఓకే. సో, ఓకే. డొమైన్ అండ్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్ అనమాట. హ్మ్. ఓకే. ఒక ఓకే. డొమైన్ అండ్ హోస్టింగ్ ఈజ్ కాల్డ్ వెబ్‌సైట్ అనమాట. ఓకే. డొమైన్ అండ్ వెబ్‌సైట్ హోస్టింగ్‌ని మనం ఒక వెబ్‌సైట్ అని చెప్పేసి అంటామనమాట. సో, హ్మ్. ఈ డొమైన్ అనేది మనం తీసుకున్న తర్వాత మనము హోస్టింగ్ చేయకుండా మనం డిజైనింగ్ చేయగలమా? చేయలేము. ఓకే. సో, మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక సిమ్ కార్డ్ మీ దగ్గర ఉంది సార్. ఓకే. హ్మ్. డొమైన్ అనేది ఒక సిమ్ కార్డ్ అనుకున్నాం ఇందాకనే మనం. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఈ మొబైల్ ఫోన్ అనేది లేకుండా మీకు సిమ్ కార్డ్‌తో మీరు కాల్ చేసి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేము. మాట్లాడలేం గదా! సో, మాట్లాడలేం. ఖచ్చితంగా మొబైల్ అనేది కావాలి గదా! అవును. ఓకే. సో, హ్మ్. ఇక్కడ గూడా ఏందంటే, మనం డొమైన్ అనేది డొమైన్‌తో పాటు హోస్టింగ్ గూడా ఖచ్చితంగా ఉండాలనమాట. హ్మ్. ఓకే. సో, ఓకే. దీన్నే మనం ఏమంటామంటే వెబ్‌సైట్ అంటామనమాట.
ఉమ్. ఓకే. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి https vs http. ఓకే. సో అసలు ఈ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, ఓకే, హెచ్టిటి వర్సెస్ హెచ్టిటిపి అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్టిటిపిఎస్? చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ కనిపిస్తుంది సార్ మీకు? కనిపిస్తుంది సార్. వర్డ్ కనిపిస్తుందా సార్? వర్డ్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా వర్డ్? కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం https తర్వాత www.bluehost.com అని చెప్పేసి మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఓకే. సో కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మన గూగుల్లో సెర్చ్ బార్లో మనకి పైన కనిపిస్తుంది. ఓకే, https తర్వాత bluehost.com అని చెప్పి కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు .in కనిపిస్తుంది. ఓకే, ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ https అంటే హైపర్ చూడండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. hypertext transfer protocol. ఓకే. సెక్యూర్ అన్నమాట. ఓకే. yes is there then it is secure. ఏం సార్? yes is there then it is secure. yes is not there then it is not. yes అంటే సెక్యూర్ అన్నమాట. ఓకే. చెప్పండి, ఏదో డౌట్ అడిగినారు కదా? ఏం లేదులేండి, అదే అది ఇందాలు అడిగింది అదే https అంటే ఏంటి అనేసి అడిగాను. ఓకే. ఎస్ అంటే సెక్యూర్, ఎస్ లేకపోతే సెక్యూర్, దాని సెక్యూరిటీ లేదన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఈ https అంటే ఏంటి అంటే ఇది ఒక సెక్యూర్ వెబ్సైట్ అని చెప్పి ఒక మీనింగ్ అనమాట. ఓకే. సో https అనేది ఒక ఇది ఒక దీనికి వచ్చేసి మీనింగ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, అర్థమైందా? ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. సో తర్వాత వచ్చేసి కొన్నిసార్లు వచ్చేసి మనకి మనం ఏదైనా వెబ్సైట్ చెక్ చేసినప్పుడు నాట్ సెక్యూర్ అని చెప్పి కనిపిస్తుంది కొన్నిసార్లు. చూసినారా లేదు, మీరు గమనించినారా లేదో? అవునవును. ఎస్ అనేది ఉండదు. అవును, ఎస్ అనేది ఉండదు అనమాట. సో ఓకే, సో ఈ ఎస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అర్థమవుతుందా సార్? అంటే మనం డొమైన్ బై చేసేటప్పుడు సెక్యూర్ అనే దానికి ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది, 500 అయినా బై చేయాలి. అది డొమైన్ బై చేసేటప్పుడే చేస్తాం అది కూడా. ఎస్ అని అవునవును, సెక్యూర్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా పే చేయాలని ఇందా చూపించింది కదా అక్కడ. అవునవును. సో దీన్ని మనం దీంట్లో వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా,
ఇది వచ్చేసి ఒక సెక్యూర్ వెబ్సైట్ అని చెప్పి అర్థం అనమాట. ఓకే. సో మీరు ఎప్పుడైనా డొమైన్ ఒక వెబ్సైట్ తీసుకునేటప్పుడు ఈ హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ అనేది మనము తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ హెచ్టిటిపిఎస్ అనే ఏదైతే ఉంటుందో సో దాన్ని ఎవరు కూడా హ్యాక్ అనేది చేయలేరు అనమాట. ఓకేనా. సో ఇలాంటి వెబ్సైట్ అనేది మనము ఖచ్చితంగా తీసుకోవాలన్నట్టు. సో తర్వాత వచ్చేసి హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఒక అన్సెక్యూర్డ్ వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది ఒక అన్సెక్యూర్ వెబ్సైట్ అనమాట. సో దీన్ని ఇలాంటి ఈ హెచ్టిటిపి వెబ్సైట్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళ వెబ్సైట్ని హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా. సో వాళ్ళకి వెబ్సైట్ అనేది సేఫ్టీ అనేది ఉండదు అనమాట. ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకేనా. ఓకే. సో ఎప్పుడైనా వెబ్సైట్ కొనేటప్పుడు హెచ్టిటిపిఎస్ అనేది ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. హెచ్టిటిపిఎస్ అన్న వెబ్సైట్ మనం కొనుక్కోవాలన్నట్టు. ఓకే. మనం ఇదే కొంటున్నామని మనకి ఎలా తెలుస్తుంది హెచ్టిటిపిఎస్ కొంటున్నామని? ఏంటి సార్? మనం హెచ్టిటిపిఎస్ కొంటున్నాం అనేసి మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక సైట్ చూపించింది కదా సెక్యూరిటీ అంటే ఎక్స్ట్రా పే చేయాలి అనేసి. అదే డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్. సో అది నేను చెప్తాను దీని గురించి. సరే. ఓకేనా. ఓకే. సో ఇక్కడ చూడండి. సో తర్వాత వచ్చేసి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏదైతే ఎస్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో సో ఈ ఎస్ అనేది ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఓకే. సో మనం ఏదైతే డొమైన్ పర్చేస్ చేసి హోస్టింగ్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఆప్షన్ అనేది మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనము దాన్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట, ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది అంటే ఏంటి అని అంటే సో దీనికి SECURED సెక్యూర్ సాకెట్ లేయర్ అనమాట. ఓకే. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అనమాట. ఓకే. సో ఈ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి అంటే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనమాట. ఓకే. సో ఈ హెచ్టిటిపి ఉన్న దగ్గర మనం ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని మనం తీసుకుంటే కనుక మనకి హెచ్టిటిపిఎస్ అనేది యాక్టివేట్ అయ్యింది అనమాట. ఓకే. సో అప్పుడు ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మనం యాక్టివేట్ చేసుకుంటే మన వెబ్సైట్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు అనమాట అంత ఈజీగా. ఓకేనా. అప్పుడు మనం ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల మన వెబ్సైట్ అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇందాక మీకు చూపించినప్పుడు మీకు డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపించింది. ఓకేనా. సో అది తీసుకోకుండా ఏం కాదు. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనకు ఆల్రెడీ ఆప్షన్ అనేది దాంట్లో చూపిస్తుంది అనమాట మనం బై చేసిన తర్వాత హోస్టింగ్లో. ఓకేనా. సో అప్పుడు మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. సో ఫస్ట్ మనకి 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అర్థమవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే. సో తర్వాత వచ్చేసి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అనమాట. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ ఇందాక మీరు అడిగినారు కదా. ఓకే. చెప్పండి. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ గురించి చెప్పండి కొంచెం. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ ఇందాకనే మీరు చెప్పినారు అదే ప్రొటెక్షన్ తీసుకోవాలా లేదా అనేసి. అవి కాదు. డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ ఎవరు అని అంటే బ్లూ హోస్ట్, గోడాడీ, అవే కదా. హోస్టింగర్
హోస్టింగర్ దీస్ ఓన్లీ ఐ డోంట్. హోస్టింజర్, హోస్టిగేటర్. ఓకే. ఓకే. సో వీళ్ళందరూ కూడా ఎవరు అంటే డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అనమాట. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో వీళ్ళందరూ కూడా మనకి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అనమాట. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి డొమైన్ నేమ్ టెక్నిక్స్ అనమాట. ఓకే. సో ఈ డొమైన్ నేమ్ టెక్నిక్స్ అనేవి ఇవి వచ్చేసి మనకి ఎట్లా ఉండాలి అని అంటే ఇది వచ్చేసి మనకి ఈ డొమైన్ నేమ్ అనేది లెస్ దెన్ 15 లెటర్స్ అనేవి మనకి ఉండాలన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. డొమైన్ నేమ్స్ అనేవి మనకి లెస్ దెన్ 15 లెటర్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఓలా, ఓకే, ఓకే, ఊబర్, ఓకే, స్విగ్గీ, ఓకే, జొమాటో, ఓకే, అమెజాన్. ఓకే. సో ఇవన్నీ కూడా ఒక సింపుల్ గా మీకు నోరు తిరిగే విధంగా ఉన్నాయి కదా? కష్టంగా ఉన్నాయా మీకు? కష్టంగా ఏం లేవు సార్. ఓకే. సో ఎప్పుడైనా కూడా మనము ఈ డొమైన్ నేమ్ అనేది మనం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకు 15 లెటర్స్ అనేవి లెస్ దెన్ 15 లెటర్స్ లోపలే ఉండాలన్నమాట. ఓకే. ఓకే. సో అంతకుమించి ఎక్కువగా ఉండకూడదు అనమాట. ఎక్కువగా ఉన్నా కూడా కొంత ఈ ఎవరైతే యూజర్స్ ఉంటారో సో వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట అది. ఓకే. సో తర్వాత వచ్చేసి మనం ఎప్పుడు కూడా సింపుల్గా మన వెబ్సైట్ నేమ్ అనేది ఒక యూజర్ అనేవాడు అర్థం చేసుకునే విధంగా, ఓకే, వాళ్ళకి సింపుల్గా నోరు తిరిగే విధంగా వాళ్ళకి మనము ఈ నేమ్స్ అనేవి మనం తీసుకోవాలన్నట్టు. ఓకే. సో ఓలా అనేది 3 లెటర్సే కదా ఉండేది. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఓలా అనే నేమ్ అనేది పలకగలుగుతారు కదా, అర్థం చేసుకోగలుగుతారు కదా వాళ్ళు. ఓకే. సో ఊబర్ అనేది అది కూడా సింపుల్ నేమ్. ఓకే. సింపుల్గా ఉండే విధంగా మనం చూసుకొని మనం నేమ్ అనేది తీసుకోవాలన్నట్టు. ఓకే. సో తర్వాత జొమాటో అనేది ఒక సింపుల్ నేమ్, అది కూడా. ఓకే. అమెజాన్ అనేది కూడా ఒక సింపుల్ నేమ్. ఫ్లిప్కార్ట్ అనేది కూడా ఒక సింపుల్ నేమ్. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఒక డొమైన్ అనేది బై చేస్తున్నాము అంటే సో ఒక సింపుల్ నేమ్ తోటి మనము తీసుకోవాలన్నట్టు. ఓకే. ఒక సింపుల్ నేమ్ అనేది ఒకటి నీట్గా సెర్చ్ చేసుకొని సో దాంట్లో నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? ఏం లేవులండి. ఏం లేవు సార్. ఓకే. సో దీంట్లో కూడా చూపించాలా? గోడాడీలో కూడా మీకు చూపించాలా ఎట్లా ఉంటాయి ఏందనేది? ఓకే. ఇప్పుడు ఈ రోజు వద్దులేండి, ఇక రేపు కంటిన్యూ చేద్దాం. చెప్పండి సార్. రేపు కంటిన్యూ చేద్దాంలేండి, కంటిన్యూగా వద్దులేండి. 1 అవర్ రోజు 1 అవర్ ఫిక్స్ అయింది కానీ అంతే. ఓకే. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకే సార్. ఇప్పుడు ఏం లేవులేండి, రేపు క్లాస్ అయిపోయింది, రేపు చెప్తాను. ఓకే. ఓకే.